హలో హాయ్ మామ. ఈరోజు మీకు ఒక 3 జెండు బామ్ పేరు చెప్తాను. ఒకటి శాస్త్రీయ బామ్, ఇంకొకటి జెండు బామ్, ఇంకోటి మెంథోప్లస్ బామ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు అలాంటి 3 సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఎనర్జీగా. ముందుగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాతో మొదలు పెట్టేద్దాం మామ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోవాలి. ఇప్పుడు ఇది ఒక పెద్ద కుటుంబ సంక్షేమ సినిమా మామ. నిజానికి ఆ సినిమా పేరే బ్రహ్మోత్సవం. సినిమాలో ఎంతమంది నటులు ఉంటారో తెలుసా? సగం మందికి సినిమాలో ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఏం వాడకమయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. మహేష్ బాబు గారు సినిమా మొత్తం అందరి కాళ్ళకి దండం పెట్టడం, అందరినీ పేరు పేరున పలకరిస్తూనే ఉంటారు. కథ ఏంటయ్యా అంటే, నా మూలాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటా. అసలు ప్రేక్షకుడికి థియేటర్లో బుర్ర ఎక్కడుందో వెతుక్కునే పరిస్థితికి వచ్చింది ఒకవైపు. ఇంకోవైపు రావు రమేష్ మధ్యలో అందరూ కలిసి తిరగడం, తినడం. ఇది బ్రహ్మోత్సవం కాదు స్వామి, ఒక పెద్ద పెళ్లి సందడి క్యాటరింగ్ వీడియోలా ఉంటుంది. ఎలా కనిపెట్టారు సార్? అసలు ఏంటంటే, అంత పెద్ద మహేష్ బాబు గారిని తీసుకొచ్చి అంత సిల్లీగా చూపించడం ఏంటో. అంటే మన కుర్రోళ్ళందరికీ కూడా రోస్టింగ్ చేసుకోవడానికి ఒక మంచి సినిమా కావాలి, దానికోసమే తీసాం ఈ బ్రహ్మోత్సవం అన్నట్టే ఉంటది. ఆ మొహం చూడండి. సో ఫ్రెండ్స్, ఈ సినిమా మీద మీ స్పందన కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మరి ఇక రెండో మూవీకి అయితే వెళ్ళిపోదాం. మన టాలీవుడ్ సల్మాన్ ఖాన్, ప్రభాస్ గారి గురించి. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అయితే రాముడు ప్రభాస్ అన్న సినిమా ఆది పురుషు. అయ్యా ఓమరావతి గారు, మీరు రామాయణం తీశారా లేక ఒక గేమ్కి ప్రమోషన్ చేశారా? సార్, వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నా. అసలు డూప్లికేట్ వర్షన్ తీశారా? సినిమాలో రావణాసురుడు లంకలో ఉండడం ఏదో కొద్ది చీకటి గుహల్లో ఐరన్ మ్యాన్లా తిరుగుతుంటాడు. ఇక విఎఫ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తం కలిపి 15,000. 500 కోట్ల బడ్జెట్ పెట్టి పబ్జి గ్రాఫిక్స్ కంటే ఘోరంగా చూపిస్తే ఎలా స్వామి? రావణాసురుడికి 10 తలకాయలు వర్టికల్గా అమర్చడం ఏంటి? ఏమైనా అపార్ట్మెంట్ల ఫ్లోర్లుగా ఒకదానిపై ఒకటే కట్టడానికి? థియేటర్లో జనాలు భక్తితో దండం పెడతారనుకుంటే భయంతో దండం పెట్టేలా చేశారు. అసలు ఏమైనా అర్థం ఉందా అందులో? ఇక ప్రభాస్ అన్న గురించి ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ గుండెలు బాదుకునేలా సినిమా చూడడానికి వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ ప్రభాస్ అన్న ఎవరో తెలియలా. ప్రభాస్ అన్నలో ఉన్న ఆ ఫేస్లో ఉన్న ఐకానిక్ కనిపించలా, ఆ క్యూట్నెస్ కనిపించలా. 6 అడుగుల అందగాడు అక్కడ 6 అడుగుల అందగాడే లేడు. అసలు అందం ఎక్కడుందో కూడా ఎత్తుక్కోవడానికి కూడా ఫ్యాన్స్కి టైం పట్టేలా ఉందంటే, ఓం రావుత్ గారిని ఎంత గట్టిగా వేసుకున్నారో చాలా ట్రోల్ వీడియోలో చూసాం. సో ఈ వీడియోపై మీ స్పందన కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక 3వ కళాఖండం గురించి మాట్లాడదాం. మరి మన ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. భగవంతుడా, అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? కొమరం పులి. ఈ సినిమా చూసిన తర్వాత పోలీసులకు నేరస్తుల కంటే ఎస్జే సూర్య గారి బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ గట్టిగా అరిచే డైలాగు వింటేనే ఎక్కువ భయం వేసిన సినిమా. సినిమా పవన్ కళ్యాణ్ గారు సీన్కి ఎంత గట్టిగా అరుస్తారో, థియేటర్లో ఆ అరుపులు తట్టుకోలేక ఆడియన్స్ అంతే గట్టిగా ఏడ్చేశారు. ఈడు మగసింహరా ఈడ. ప్రతి 2 నిమిషాలకు ఒక మెసేజ్, ప్రతి 5 నిమిషాలకు ఒక క్లాసు. అసలు పోలీస్ స్టేషన్ తీశారా లేక కోచింగ్ సెంటర్ పెట్టారా అర్థం కాల. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ పులి వచ్చి పవన్ కళ్యాణ్ పక్కన నిలబడితే సీన్ చూసి నిజమైన పులి కూడా సిగ్గుతో పారిపోద్ది.
అసలు ఏంటో తెలియదు ఫ్రెండ్స్, ఆ సినిమాలో ఎంతసేపు ఒక ఫ్లోలే తప్ప కథపరంగా ఏం కనపడదు. ఏంట్రా అంటే అమ్మ అంటారు, ఏంట్రా అంటే పోలీస్ అంటాడు. ఈడేమో అదే సారీ మన విలన్ ఏమో డిఏఎన్ ఏదేదో డైలాగ్ చెప్తాడు, అది వాడికి అర్థం కాదు. ఏంట్రంటే ఆ బొచ్చు కళ్ళలో ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పడిపోతూ ఉంటుంది. మామూలుగా ఉండదు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ 3 సినిమాలు మిమ్మల్ని ఎక్కువగా వెంటాడి సినిమా ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి కామెడీ కంటెంట్స్ ఇలాగే వస్తాయి. మీరు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే సో థ్యాంక్ యూ వాచింగ్ మై లైవ్ ఫ్రెండ్స్. మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి.